రేపు ఏపీ కేబినెట్ సమావేశం. ప్రభుత్వ ప్రాధాన్యతలను మంత్రులకు వివరించనున్న సీఎం చంద్రబాబు. హామీల అమలు, రాజధాని, పోలవరంపై చర్చ, ఏపీ ఆర్థిక పరిస్థితిపై చర్చించే అవకాశం. వచ్చే వారం పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన. 3 రోజుల పాటు పిఠాపురంలో పర్యటించనున్న పవన్. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి పిఠాపురం పర్యటన. స్థానిక సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్షించనున్న డిప్యూటీ సీఎం. విజయవాడ వరకు అమరావతి రైతుల పాదయాత్ర. తుళ్లూరు నుంచి కనకదుర్గమ్మ గుడి వరకు నడిచిన రైతులు. 2020లో ఆగిపోయిన మొక్కులు చెల్లించుకున్న రైతులు. నేడు పులివెందులలో పర్యటించనున్న వైఎస్ జగన్. కార్యకర్తలు, నేతలతో సమావేశం కానున్న మాజీ సీఎం. అనంతపురం జిల్లా విడపనకల్లులో రోడ్డు ప్రమాదం. టిప్పర్ తప్పించబోయి బ్రిడ్జిపై ఇనుప కడ్డీలను ఢీకొట్టిన లారీ. డీజిల్ లారీలో చెలరేగిన మంటలు, దగ్ధమైన వాహనం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం. జలమయమైన లోతట్టు ప్రాంతాలు. ఆర్టీసీ బస్టాండ్లో నిలిచిపోయిన నీరు. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. హైదరాబాద్ పాత బస్తీలో వరుస హత్యలతో పోలీసుల అలర్ట్. సౌత్ జోన్ డీసీపీ, అడిషనల్ డీసీపీ ఆధ్వర్యంలో తనిఖీలు. ఓ యువకుడి దగ్గర ఎయిర్ గన్ స్వాధీనం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. స్వామివారి సర్వదర్శనానికి 24 గంటలు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,77,00,000. నీట్ పరీక్షల్లో సంస్కరణలకు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఏర్పాటు. కమిటీ చైర్మన్గా ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్. అత్యాచార ఆరోపణల కింద ప్రజ్వల్ రేవణ్ణ సోదరుడు ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణపై ఎఫ్ఐఆర్ నమోదు. ఐపీసీ సెక్షన్లు 377, 342, 506 సెక్షన్స్ కింద కేసు. రేణుకా స్వామి హత్య కేసులో సంచలన విషయాలు. నిందితులకు కొందరు సహాయం చేశారన్న విషయంపై ఆరా. ఇప్పటివరకు 17 మంది అరెస్ట్. 139కి పైగా సాక్ష్యాల సేకరణ. జమ్మూ కాశ్మీర్ యూరి సెక్టార్లో ఎన్కౌంటర్. ఉగ్రవాదుల చొరబాటును తిప్పికొట్టిన సైన్యం. 2 ఉగ్రవాదులు హతం. కొనసాగుతున్న ఎదురుకాల్పులు. తెలంగాణకు 3 రోజుల పాటు వర్ష సూచన. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం.